సినిమా ఆ తెర మీద, ఆ వెండి తెర మీద కనిపించే ఆ కళాకారులు, ఆ పాత్రధారులు, వాళ్ళకు సంబంధించిన విషయాలు ఎంతమందితో మాట్లాడి ఎన్ని విధాలుగా మనం తెలుసుకున్నప్పటికీ కూడా ఎప్పటికప్పుడు కొత్తగానే ఉంటుంది. ఎందుకంటే సినిమా కథ ఎప్పుడు ఒకలా ఉండదు కదా. ఒకేలా ఉంటే కథతో సినిమాలు ఇన్ని సినిమాలు ఎలా వస్తాయి? ఈ సినిమాల్లో మిగిలిన పాత్రలు కూడా చాలా ముఖ్య భూమిక వహిస్తూ ఉంటాయి. అంటే అన్న కావచ్చు, తమ్ముడు కావచ్చు, తాతయ్య కావచ్చు, నాన్నమ్మ కావచ్చు, ఇలా రకరకాల పాత్రలు మనం తెర మీద చూస్తూ ఉంటాం కదా. అలాంటి పాత్రలో జీవించి మెప్పించే నటీనటుల గురించి, వారి జీవితాల గురించి తెలుసుకోవడం అనేది చాలా అవసరం. అలా విశాఖపట్నంలో ఒక జర్నలిస్ట్గా ఉంటూ సినిమా మీద ఉన్న ఒక ప్రేమ కొద్దీ సినీ నటుడిగా మారి చాలా సినిమాల్లో చిన్నో చితకో, పెద్దదో చిన్నదో రకరకాల పాత్రలని వహించి వైజాగ్ రాజు అంటే వీరి పేరే వినిపిస్తుంది. అలాంటి వైజాగ్ రాజు గారు ఇప్పుడు సుప్రీం టీవీ స్టూడియోలో ఉన్నారు. వారితో మనం మాట్లాడదాం. వారికి సంబంధించిన చాలా విషయాలను మనం పంచుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం రాజుగారు. నమస్కారం సార్. రాజుగారు, వైజాగ్ రాజు అంటే గుర్తుకొచ్చేది మీరు. ఈ వైజాగ్ రాజుగా మీకు ఆ పేరు ఎలా వచ్చింది అసలు? యాక్చువల్గా అప్పలరాజు మన గీతప్రసాద్ గారి సినిమాలు కొన్ని మినీ మూవీలు చేశాను. ఒక క్షణం, ఎందుకిలా, ఊర్మిళ, అలాగా కొన్ని మినీ మూవీలు చేశాను. అందులో వైజాగ్ రాజుగా నా పేరు ఆయనే ప్రతిష్ఠించారన్నమాట, పెట్టారు. అందువల్ల వైజాగ్ రాజుగా. బాగుంది రాజుగారు. అయితే సినీ ఆర్టిస్ట్గా మారిన మీకు ప్రారంభంలో, సినిమా ఆర్టిస్ట్గా మారకముందు మీ కెరీర్ ఎలా మొదలైంది? దేంతో మొదలైంది? నేను 1998-99లో 10th క్లాస్ పూర్తి చేశానండి. అప్పటి నుంచి కూడా నేను వైజాగ్లో జూనియర్ ఆర్టిస్ట్ యూనియన్ ఉంది. ఆ యూనియన్లో మెంబర్గా చేరి అలా కొన్ని సినిమాలు చేశాను అనమాట. ఫస్ట్ పిక్చర్ ప్రేమకు వేలయ్యారా, ఆ సినిమాలో బ్యాక్గ్రౌండ్ చేశానండి. అలా కొన్ని సినిమాలు సింహం, సముద్రం, అలా అర్జునుడు, తమిళ సినిమా అర్జున్ గారిది, కొన్ని సినిమాలు అలాగ చేశాను. చేసిన తర్వాత కొన్ని క్యారెక్టర్లో మాత్రం ప్రజెంట్ గుర్తింపుగా వచ్చి ఆ క్యారెక్టర్లో కూడా గుర్తింపు వచ్చి రావడం చాలా హ్యాపీగా ఉంది. ప్రజెంట్ అయితే వచ్చినాడు గౌతమ్, ట్రిప్పు, ఫ్రైడే, అలాగే ఈటీసీ మూవీస్ కొన్ని సినిమాలు కూడా చేశాను. మ్యాక్సిమం పోలీస్ క్యారెక్టర్ అంటే అప్పలరాజు, వైజాగ్ రాజు గుర్తుకొస్తారండి. ఓకే. అందులో మా బ్యాచ్ కొంతమంది ఉన్నారు, వాళ్ళందరూ కూడా పోలీస్ క్యారెక్టర్లు చేస్తారన్నమాట. అంటే మీరు చేసిన సినిమా క్యారెక్టర్స్లో ఎక్కువగా పోలీస్ క్యారెక్టర్లే చేసినట్టుగా మీ మాటలను బట్టి అర్థమవుతుంది. మీకు బాగా గుర్తింపు తెచ్చిన ఏ సినిమాలో పోలీస్ క్యారెక్టర్ బాగా హైలైట్, వైజాగ్ రాజు అని గుర్తింపు ఇచ్చిన సినిమా ఏది? అందులో మీ పాత్ర నిడివి ఎంత? నేను చేసిన సినిమాలో రుద్రాన్ని ఒక సినిమా చేశానండి. అది రామానాయుడు స్టూడియోలో అయ్యింది. అంటే ఒక హీరోయిన్ గారికి చిన్న ఏడిపించే క్యారెక్టర్ అనమాట. అంటే కండింగ్ పోలీస్ అంటారు కదండి, అటువంటి నిడివి ఉంటుంది. కానీ ఆ సినిమా ఇంకా షూట్ అవుతుంది, ఇంకా రిలీజ్ అవ్వలేదు. తర్వాత దక్షిణ సినిమా చేశాను. ఆ హీరో మన కబడ్డీ సినిమాలో హీరోయిన్గా చేశారన్నమాట. ఆవిడ పోలీస్ క్యారెక్టర్ దక్షిణ సినిమాలో, అందులో క్యారెక్టర్ చేశాను. మంచి క్లోజర్ సీన్లు బాగానే గుర్తొచ్చింది. అలాగే జయమ్మ పంచాయతీ సినిమాలో పోలీస్ క్యారెక్టర్ కాదు కానండి, ఒక విలేజ్ క్యారెక్టర్ చేశాను. ఏ సినిమా అండి అది? జయమ్మ పంచాయతీ అని యాంకర్ సుమ గారు మెయిన్ రోల్ అన్నమాట. అది బాగా గుర్తుకొచ్చిందండి. అందులో పల్లెటూరి వ్యక్తి తాలూకా క్యారెక్టర్. అవునండి. అందులో మీకు గుర్తుంది ఏదైనా డైలాగ్ ఏమైనా చెప్తారండి? అందులోన అంటే నేను ఒక మినీ మూవీ చేశాను, అందులో బాగా ఉంటుంది. చెప్పండి. అంటే అది తెలంగాణ యాసలో ఉంటుంది. గా పోరి నాది, ఇంకెవ్వడికి దక్కనివ్వ, నాదే నాదే ఆ గా పోరి. బాగుంది. థ్యాంక్ యూ. సరే, పోలీస్ క్యారెక్టర్స్ చేసిన మీకు జయమ్మ పంచాయతీ ఇలాంటి సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కూడా మీకు అవకాశం వచ్చింది. బాగుంది. అసలు మీరు సినిమా ఆర్టిస్ట్గా మారకముందు మీ ప్రొఫెషన్, ఏ ప్రొఫెషన్లో, ఇంక ఇది ఒకటే ప్రొఫెషన్ అని
ఇంక వేరే ప్రొఫెషన్లో ఏదైనా ఉన్నారా మీరు? నేను సినిమా ఫీల్డ్లో రాకముందు ఒక రిపోర్టర్గా చేశానండి. జర్నలిస్ట్గా చేశాను. దగ్గర ఒక క్యారెక్టర్ అండి, నిజమైన జర్నలిస్ట్ అన్న? నిజమైన జర్నలిస్ట్ అండి. ఓకే, నిజమైన జర్నలిస్ట్గా చేస్తాను. ఫస్ట్ ఆంధ్ర వాయిస్, తర్వాత లీడర్ పేపరు, తర్వాత ఆంధ్రజ్యోతి పేపర్లో ప్రజెంట్ స్టిల్ చేస్తున్నాను. ఓకే, జర్నలిస్ట్గా చేస్తున్నాను. జర్నలిస్ట్ కెరీర్ మీకు ఎలా ఉంది? అంటే జర్నలిస్ట్ క్యారెక్టర్ వచ్చేస్తుంది. జర్నలిస్ట్గా చాలా పర్లేదు. అంటే సమాజానికి ఉపయోగపడే వార్త మేము రాస్తున్నాం కాబట్టి నాకైతే సాటిస్ఫైడ్ అవుతుందని సంతృప్తికరంగా ఉంది. అంటే జర్నలిస్ట్గా ఉండి సమాజానికి ఉపయోగపడే అవకాశం ఈ జర్నలిజంలో ఉంది కాబట్టి మీకు అది ఒక తృప్తికరమైన ఫీల్డ్ అది. మరో పక్క నుంచి మీరు సినీ రంగానికి సంబంధించిన కొన్ని క్యారెక్టర్స్ మీరు యాక్ట్ చేస్తూ పేరు తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. జనరల్గా ప్రతి ఒక్కరికి కూడానండి అప్లోడర్స్ గారు లైఫ్లో నేను ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా ఒక టార్గెట్ ఉంటుంది, ఒక లక్ష్యం, ఒక యాంబిషన్ ఉంటుంది కదా. ఒక సినీ ఆర్టిస్ట్గా ఇలాంటి క్యారెక్టర్ నేను చేస్తే బాగుంటుంది, నేను దీన్ని ఇంకా బాగా మెప్పించే అవకాశం ఉంటుంది అనిపించిన క్యారెక్టర్ ఏదైనా ఉందా మీ జీవితంలో? అంటే నేను నెగిటివ్ రోల్ చేద్దామని నా ఉద్దేశం అన్నమాట. ఎందుకు ఆ నెగిటివ్ రోల్స్? ఎందుకంటే ఇప్పుడు డైలాగ్ చెప్పాను కదండి, ఊరిమిల డైలాగ్, ఊరిమిల సినిమాలోది మినిమం ఇది. అందులో ప్రతి ఒక్కరు కూడా నెగిటివ్ రోల్ చాలా బాగుంది. ఒక విలన్ బ్యాచ్లో ఒక అనుచరుడుగా చాలా బాగుంటుంది అని చెప్పగానే అదే ప్రాక్టీస్ చేస్తాను అన్నమాట. అంటే నెగిటివ్ క్యారెక్టర్ అయితే మీ బాడీకి, మీ మ్యానరిజానికి అది బాగా సూట్ అవుతుంది, రక్తి కట్టే అవకాశం ఉంటుందని చాలా ఎక్కువ మంది మీ శ్రేయోభిలాషులు చెప్పడంతో వాటి మీద ఎక్కువగా మీరు కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. సరే, నేను ఒక సినిమా డైరెక్టర్ని అనుకోండి. సినిమా డైరెక్ట్ చేసే ఒక డైరెక్టర్గా నేను మీ క్యారెక్టర్ ఇది అని చెప్తాను రాజుగారు. చెప్పిన తర్వాత డైరెక్టరు అప్పటికప్పుడు మీకు సంబంధించిన డైలాగులు అవి ఇస్తే మీరు చదువుకొని డైరెక్ట్ కెమెరా ముందుకు వెళ్ళి చెప్తారా, లేకపోతే ముందుగానే స్క్రిప్ట్ తీసుకొని రిహార్సల్స్ చేసి అప్పుడు కెమెరా ముందుకు వెళ్ళి యాక్ట్ చేయడానికి అది ట్రై చేస్తారు? అంటే కొన్ని సినిమాలు అప్పటికప్పుడు స్క్రిప్ట్ ఇస్తారండి, డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి డైరెక్ట్ యాక్షన్ డైరెక్టర్ వాళ్ళు పలానా ఈ మ్యాన్ చెప్పాలంటే ఆ మ్యాన్ చెప్తాం. కొన్ని సినిమాలకి అయితే అలా కాదు, అప్పటికప్పుడు ఇచ్చేస్తారండి. ఇలాగ ఇచ్చి డైలాగ్ చెప్పాలని చెప్పి అంటారు. అప్పటికప్పుడు ఒక 2-3 టేకులు తీసుకొని మేము దాన్ని ఇస్తారు. అదే బాగుంది రాజు గారు. అయితే సినిమా అంటేనే అందులో ఇందాక అనుకున్నట్టుగా 24 క్రాఫ్ట్స్ ఉంటాయి. ఇప్పుడు ఆ క్రాఫ్ట్స్ సంఖ్య పెరగచ్చు. ఏదైనప్పటికీ ఇంతకుముందు సినిమా అంటే రీల్తో షూట్ చేస్తూ ఉండేవారు. ఇప్పుడు డిజిటల్ మారింది, డిజిటల్ కెమెరాస్, ఈ టెక్నాలజీ మారింది. ఇంతకు ముందు యాక్ట్ చేయడం సులువుగా అనిపించిందా మీకు? ఇప్పుడు మీకు బాగుందా? అంటే రీల్ కెమెరా ముందు యాక్ట్ చేయడం మీకు బాగుండేదా, డిజిటల్ కెమెరా ముందు యాక్ట్ చేయడం ఇప్పుడు సులువుగా అనిపిస్తుందా? అంటే రీల్ ముందు అంటే 2-3 టేకులు తీసుకుంటే కొంత రీల్ వేస్ట్ అయిపోతుంది. ఇప్పుడు డిజిటల్ కాబట్టి అది ఇప్పుడు బెస్ట్ అనిపిస్తుంది. ఇప్పుడే బాగుంది. సరే, జనరల్గా సినిమా రంగం అంటే అది చాలా ఒడిదుడుకులు అవి ఉంటాయని చాలామంది చెప్తారు. కానీ సినిమా ప్రభావానికి ఇన్ఫ్లుయెన్స్ అయ్యే వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు. 100 మందిని తీసుకుంటే 100 మంది కూడా సినిమా పట్ల ఆపేక్ష పెంచుకొని వచ్చేవాళ్ళే. అయితే మీరు సినిమా వైజాగ్లో నటించిన సినిమాలే ఉన్నాయా, లేదా సినిమా నటుడిగా మీకు హైదరాబాదు, చెన్నై లాంటి ప్లేస్లో కూడా ఏమైనా అవకాశాలు వచ్చాయా? మీరు అటువంటి ప్రయత్నం ఏదైనా చేశారా? ఏమైంది? నేను వైజాగ్తో పాటు హైదరాబాద్లో కూడా 2 years ఉన్నానండి. హైదరాబాద్లో కొన్ని సినిమాలు చేశాను. సింహాద్రి, వర్షం, నాయుడమ్మ, మన విజయశాంతి గారికి అటువంటి సినిమాలు కూడా చేశాను హైదరాబాద్లో కూడా. మొన్న కూడా మన పవన్ కళ్యాణ్ గారి సినిమా షూటింగ్కి ఉస్తాద్ భగత్ సింగ్ అని ఒక సినిమాకి వెళ్ళాం. అందులో శేర్లింగంపల్లి అల్యూమినియం ఫ్యాక్టరీలో షూటింగ్లో పాల్గొన్నాం, చేసాం. అయితే సినిమా పరిశ్రమ వైజాగ్ రావాలని అందరూ ఎదురు చూస్తున్నారు. కొంతమంది కేవలము వైజాగ్లో మాత్రమే ఉండి ప్రయత్నం చేస్తూ ఉంటే, మీరు సినిమా నన్ను ఒక నటునిగా ఆదరించి, ఎవరైతే నన్ను గుర్తించి ఎక్కడికి రమ్మని పిలిచినా సరే వెళ్ళి నటించి వస్తాను అనేవి ఇప్పుడు మీరు చెప్పిన ఎగ్జామ్స్ని బట్టి అర్థమవుతుంది. అసలు నటునికి ఉండాల్సిన ప్రాథమిక లక్ష్యం ఏంటి రాజుగారు? సినిమాకి ఒక నటుడిగా మనం
మెప్పించి ఒప్పించి రాణించాలి అని అంటే ఒక ఆర్టిస్ట్కి ఏమిటి అవసరం, ఏముండాలి? అంటే ఎదుటి వాళ్ళు మెప్పించే లక్షణం ఉండాలి కాబట్టి ఆ ప్రాథమిక లక్షణం కంపల్సరీ ఉంటుందండి. అంటే ఏంటి ఆ ప్రాథమిక లక్షణం, ఎలాంటిది అది? అంటే ఆర్టిస్ట్గా అంటే యాక్ట్ చేయాలని ఒక యాంబిషన్ అనేది అవసరం ఫస్ట్, అంతే కదా? అది కరెక్టేనండి, మీరు చెప్పింది చాలా 100% కరెక్ట్. అయితే జనరల్గా ఏంటంటే అది రేడియో అనుకోండి, మనం కనిపించాం, కేవలం వినిపిస్తాం. వాళ్ళు రేడియోలో నాటకం వేసినా రిహార్సల్స్ చేస్తారు, రేడియో అయినా రిహార్సల్స్ చేస్తారు. ఈ కొత్త ఆర్టిస్టులతో కానీ సీనియర్ ఆర్టిస్టులు చేసిన సినిమా అనేసరికి వాళ్ళు కూడా కొంతమంది డైరెక్ట్గా స్క్రిప్ట్ ఒకసారి చదువుకోమని చెప్పి కెమెరామెన్ తీసుకుని వెళ్ళి మీకు నచ్చిన స్టైల్లో చేయండి అని చెప్పే డైరెక్టర్లు కొంతమంది ఉంటారు. కొంతమంది ఎలా డైలాగ్ చెప్పాలి, ఎలా యాక్ట్ చేయాలని యాక్టింగ్ చేసి మరి వాళ్ళకి కావాల్సిన విధంగా చెప్పి చేయించుకుంటూ ఉంటారు. మీకు యాక్టింగ్లో కానీ డైలాగ్ చెప్పడంలో కానీ మీకు ఫ్రీడమ్ ఇస్తే బాగుంటుందని అనుకుంటారా, లేకపోతే ఆ డైరెక్టర్ తనకి ఎలా కావాలని అనుకుంటున్నారు అనేది చెప్పి మీ చేయించుకుంటే బాగుంటుందని, రెండింటిలో మీరు దేనికి ఎక్కువ మార్కులు వేస్తారు? డైరెక్టర్ గారికి కావలసినట్టు మలుచుకుంటేనే ఆ సినిమాకి కొంచెం బాగుంటుంది. మన ఆర్టిస్ట్ ఇష్ట ప్రకారంగా చెప్తే అది కరెక్ట్ కాదు కదా నా ఉద్దేశం. అయితే డైరెక్టర్ గారికి ఎలా కావాలో అలాగే చేస్తేనే ఆర్టిస్ట్గా రాణిస్తారు ఫ్యూచర్లో. అంటే కథ మొత్తం ఆయనకు తెలుస్తుంది కాబట్టి, ఆ పాత్ర ఎలా ఉండాలనేది ఆయన మైండ్లో ఒకటి ఫీడ్ అయి ఉంటుంది కాబట్టి ఆర్టిస్ట్ చేత అలా చేయించుకోవడం ఆయన కూడా ఒక రకమైన కథపరంగా నచ్చుతుంది కాబట్టి అలాగా వారి సలహా తీసుకొని ఒకసారి చెప్పించుకొని చేస్తే బాగుంటుంది అనేది మీ ఆలోచన. మన వైజాగ్ ఉమామహేష్ గారి దర్శకత్వంలో వంచన సినిమా చేశానండి. అది ఒక నైట్లోనే దగ్గర ఒక చాలా సీన్లు చేసాం, ఫుల్ నైట్ అనమాట. చాలా బాగా వచ్చిన సినిమా, అందులో కూడా నాకు మంచి గుర్తింపు వచ్చింది. ఆ సినిమాకి మాత్రం మన లోకల్ మేనేజర్ గారు ఉన్నారు, బాలగంగాధర్ గారు అని చెప్పి ఆయన నన్ను క్యారెక్టర్ ఇప్పించారు. దానికి న్యాయం చేశాను ఆ క్యారెక్టర్. అది ఏ సంవత్సరంలో జరిగిందండి? సుమారుగా 2025 లాస్ట్ ఇయర్. అదే లేటెస్ట్ అనమాట. ఓకే, సరే. ఇందాక అడిగాను మిమ్మల్ని ఏంటంటే రాజుగారు నా జీవితంలో ఇలాంటి క్యారెక్టర్ ఏదైనా చేస్తే బాగుండు, నాకు ఇంకా మంచి పేరు వస్తుంది. కొంతమందికి పోలీస్ ఆఫీసర్, కొంతమంది ఒక డాక్టర్ క్యారెక్టర్, కొంతమందికి ఒక రైతు క్యారెక్టర్, కొంతమందికి ఒక తండ్రి క్యారెక్టర్, ఒక అన్నయ్య క్యారెక్టర్, ఒక రాజకీయ పెద్ద స్థాయిలో ఉన్న పొలిటీషియన్ క్యారెక్టర్. ఇలాంటివి చేస్తే బాగుంటుంది అనేది ఒక్కొక్కరికి ఒక్కొక్క అంబిషన్ ఉంటుంది. మీకు ఎలాంటి క్యారెక్టర్ చేయాలని ఉంది? నాకైతే డైరెక్టర్ గారు పిలిచి ఏ క్యారెక్టర్ ఇచ్చినా సరే ఇమ్మీడియట్లీ చేసేస్తానండి. నాకు పలానా క్యారెక్టర్ చేయాలని చెప్పి ఏ క్యారెక్టర్ అయినా సరే చేయడానికి మీరు సిద్ధమే. ఆల్రెడీ తారక రత్న గారు నటించారు తారక్ సినిమాలో. చిత్రం శ్రేణి గారు నన్ను ర్యాగింగ్ చేస్తారు మొత్తం 10 మంది కుర్రాళ్ళు. మేము అండర్వేర్లతో ర్యాగింగ్ చేయించుకున్నాం, ఆ క్యారెక్టర్ చేస్తాం అప్పుడు. అలాగే నటుడికి సినిమాలో రాణించాలి, గుర్తింపు రావాలంటే డైరెక్టర్ గారు ఇచ్చిన క్యారెక్టర్ చేస్తేనే దానికి బాగుంటుంది. ఓకే, మనం ఇది పలానా క్యారెక్టర్ అంటే ఆ క్యారెక్టర్ వరకు రాకపోతే మనం ఏం చేయలేం. వచ్చింది ప్రతిదీ చేస్తేనే అది బెస్ట్. ఏ క్యారెక్టర్ అయినా మనకి ఒక పాత్ర రావడమే ముఖ్యం తప్ప ఇలాంటి పాత్రే నేను చెయ్యాలనేది మీరు ప్రయారిటీ ఇవ్వరు. సో ఆర్టిస్ట్గా ఎప్పటికప్పుడు మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవడానికి ఒక కసరత్తు లాంటిది ప్రతి పాత్ర మీకు కసరత్తే కదా. ఓకే, మీరు జనరల్గా మనం భోజనానికి ఇంటికి వెళ్తే వడ్డించడానికి వాళ్ళు రెడీ అవ్వడం అనేది, అంటే వాళ్ళు ఏం చేస్తారు, ఇంట్లో ఆ వండిన వంట అంతా తీసుకొని వచ్చి మన ముందు పెట్టి వడ్డించడానికి ట్రై చేస్తారు. మనం ఏం చేస్తాము, భోజనం చేయడానికి మెంటల్గా ప్రిపేర్ అయ్యి కంచం ముందో విస్తరం ముందో కూర్చొని వడ్డించిన దాంట్లో చూస్తూ ఉంటాం. నాకు ఇంత చాలు అని అనుకుంటాం, లేదు సరిపోదు కొద్దిగా ఇది నాకు కొంచెం వడ్డించని అడుగుతాం. ఇదంతా ఒక హ్యూమన్ బీయింగ్ తాలూకా ఒక నేచర్. అలాగే ఒక సినిమా ఆర్టిస్ట్గా మన పరిధి ఇంతే అని అవతల వాళ్ళు అనుకోవచ్చు. ఈయన చేత క్యారెక్టర్ ఇంతవరకునే చేయిస్తే సరిపోతుంది, ఇంతకుమించి ఎక్కువ చేయిస్తే ఈయన చేయగలడం లేదు అని అనుకుంటారు. కానీ మనం ఆ పాత్రలో నటించిన తర్వాత నటిస్తూ ఉండగా ఆ డైరెక్టర్కి
మనలో ఆయన ఊహించిన దానికంటే ఎక్కువగా అనిపించవచ్చు. అబ్బే ఈ రాజుగారి చేత ఇంకా మనం చేయిస్తే ఇంకా బాగుంటుంది అలాగ అనుకున్న క్యారెక్టర్లు ఏదైనా అలాంటి సినిమాలు కానీ అలాంటి షూటింగ్లో కానీ ఏదైనా మీ అనుభవంలో ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు చెప్పాను కదా వంచన సినిమా, ఆ సినిమా అలాగే ఉంది. సేమ్ అలాగే డైరెక్టర్ గారు మనతో అప్రిషియేట్ చేశారు. అలాగే మన వైజాగ్ దర్శకులు గీతాప్రసాద్ గారు కూడా ఒక క్షణం, ఎందుకిలా, ప్రేమ అంటే ఇదేనా, అందులో కూడా అలాగే చేయించుకుందామా అన్నట్టుగా నన్ను. కాకపోతే నిడివి బట్టి క్యారెక్టర్ బట్టి ఉంటుంది కాబట్టి దాంతో సరిపెట్టిస్తారు అన్నమాట. ఓకే, బాగుంది. రాజుగారు, ప్రతి ఒక్కరికి కూడా కుటుంబ నేపథ్యం అనేది ఉండాలి. మీ కుటుంబం గురించి, తల్లి, తండ్రి, భార్య, పిల్లలు, వాళ్ళ గురించి కూడా ఒకసారి మన సుప్రీం టీవీ ప్రేక్షకులకు చెప్పండి. మా అమ్మగారు నాన్నగారు చనిపోయారండి, దగ్గర చాలా సంవత్సరాలు అవుతుంది. మా వైఫ్ హిందూ, మాకు ఇద్దరు ఆడపిల్లలు అన్నమాట. ఒకరు ఎన్ఎంసిహెచ్ గవర్నమెంట్ కాలేజీలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నారు బైపీసీ. ఒకరు అక్కిపాలెం ఎన్జీజీఎస్ కాలేజ్లో హై స్కూల్లో 9th క్లాస్ చదువుతుంది పుష్పానమ్మే. నా పేరు అప్పలరాజు. సినిమా అంటే ఇందాక చెప్పుకున్నట్టుగా అదొక పెద్ద ప్రపంచం. ఆ ప్రపంచంలోకి ప్రతి ఒక్కరూ వెళ్ళాలని అనుకుంటారు. చాలామంది ప్రేక్షకుడుగానే ఉండిపోతారు. వాళ్ళకి అది కూడా చాలామంది కంటే ప్రేక్షకుడిగా అంటే సినిమా తెర మీద చూడడమో లేకపోతే టీవీలో చూడడమో కాదు నా ఉద్దేశం. అంటే సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు ఒక ప్రేక్షకులుగా అలా వెళ్ళి చూడడం, నాకు ఇలా నటిస్తే బాగుండు, ఒక క్యారెక్టర్ ఏదైనా వస్తే బాగుండు, నాకు చేయాలని ఉంది అని అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. కానీ అవకాశాలు చాలా తక్కువ మందికే వస్తూ ఉంటాయి. మీరు నటునిగా మారకముందు ఏదైనా సినిమా షూటింగ్ మీరు చూసి అలా నాకు కూడా యాక్ట్ చేయాలి అని అనిపించిన అలాంటి ఏ సినిమాలో మీకు అలా అనిపించింది మన ప్రేక్షకులకు ఒకసారి చెప్పండి. నేనైతే 1998లో 10th క్లాస్ ఎగ్జామ్ రాయడానికి రెడీ అయ్యాను. నేను 10th చదువుతున్నమాట. సుస్వాగతం సినిమాని మన ఇప్పుడు ప్రెజెంట్ డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు సినిమా సుస్వాగతం అవుతుంది ఆర్కే బీచ్లో. నేను మా ఫ్రెండ్ ద్వారా వెళ్ళి అది చూసి చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను అనమాట. సినిమాలో కూడా నేను నటిద్దామని చెప్పి అనుకున్నాను. మా ఫ్రెండ్ కూడా ఆ కోరికను నెరవేర్చారన్నమాట. చందు అని ఉన్నారు మా ఫ్రెండ్, అతను నన్ను ఇంట్రడ్యూస్ చేశారు సినిమా ఫీల్డ్కి. మీరు చెప్పిన పవన్ కళ్యాణ్ గారికి ప్రపంచమే అభిమానంగా ఉంటుంది. అవును సార్. వైజాగ్ రాజు గారికి కూడా అభిమానించే వాళ్ళు కొంతమంది ఉండే ఉంటారు. మీకు ఫోన్ చేయడము లేకపోతే మీతో మాట్లాడడానికి ట్రై చేయడము అలా చేసిన సందర్భాలు, అలాంటి వాళ్ళు మీ దృష్టిలో మీకు తెలియ కూడా మనకు చాలామంది ఉండొచ్చు అభిమానులు. కానీ మనకు తెలిసి మనతో అప్పుడప్పుడు ఏమైనా మాట్లాడుతూ మీరు యాక్ట్ చేసిన పలానా సినిమా చూసామండి, చాలా బాగా చేశారు సార్, అలాంటి ఎప్రిసియేషన్స్ మీరు అందుకున్నవి ఏమైనా ఉన్నాయా? ఉంటాయి సార్. చెప్పండి. ఎవరో కదా మన జర్నలిస్టులే. జయమ్మ పంచాయతీ సినిమా రిలీజ్ అయినప్పుడు మాత్రం మన జర్నలిస్టులు మా జర్నలిస్టులు అందరూ సినిమా చూశారంట. చూసిన వెంటనే నాకు వెంటనే ఫోన్ చేశారు, తమ్ముడు బాగా చేసావని. ఎవరో కదా మన సీనియర్ జర్నలిస్టు గంటల సీనిబాబు గారు, రవికాంత్ గారు ఫోన్ చేశారు, చాలా బాగుంది అని చెప్పి. చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను నేను. అలాగే మా టీవీలో టెలిప్లే అయిందనమాట జ్యోతి సీరియల్. మన పాత సినిమాలో హీరోయిన్గా సీత గారు చేశారు. ఆవిడకి నాకు డైలాగులు ఉన్నాయి. ఒకసారి మా ఏరియాలో నెట్ సెంటర్కి వెళ్ళాను, జెరాక్స్ షాప్ కానీ. వెళ్తే నన్ను కింద మీద చూసి మిమ్మల్ని ఎక్కడో చూసినట్టు గుర్తేయండి అని అన్నారు ఆవిడ. అంటే నన్ను ఎక్కడ చూసారంటే సీరియల్లో మీరు చేస్తారు కదంటే మీరు సరదా కాదని నేను కాదండి అని చెప్పి అన్నారు. వాళ్ళ హస్బెండ్ అన్నారు, ఈయన జర్నలిస్టు, ఈయన సినిమాలో ఎందుకు యాక్ట్ చేస్తారు సీరియల్లో అని చెప్పగానే అప్పుడు నేను చెప్పాను నేనేనండి అని చెప్పాను. చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. అంటే ప్రతి ఒక్క లేడీస్ కూడా సీరియల్ చూస్తారు కాబట్టి మమ్మల్ని గుర్తించి చాలా వాళ్ళు మా ఏరియాలో ఉన్నారు కాబట్టి చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. తర్వాత కుంకుమ పువ్వు సీరియల్ కూడా చూసి నన్ను బంట్రోత్ క్యారెక్టర్ చేశాను. ఆ కలెక్టర్ గారికి బంట్రోత్ క్యారెక్టర్, ఆ క్యారెక్టర్ కూడా చూసి చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు అందరూ కూడా. నాకు చాలా నేను కూడా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అటువంటి సీరియల్ కూడా చేశాను నేను. బాగుంది రాజు గారు. మీ సినీ ప్రస్థానంలో మీరు సినిమాలు, సీరియల్స్ ఇవన్నీ చేస్తున్నారు. ఎవరైనా సినిమా ఫీల్డ్లోకి రావాలి, లేదంటే అది సీరియల్ అయినా, చిన్న తెరైనా, పెద్ద తెరైనా నేను నటునిగా మారాలి అని అనుకునే వాళ్ళకి మీ ఎక్స్పీరియన్స్ నేపథ్యంలో వాళ్ళకి మీరు ఎలాంటి గైడెన్స్ ఇస్తారు? సినిమా ఫీల్డ్లో రావాలంటే చాలా కష్టమండి. అది అంత తేలిక కాదు, అంత ఈజీ కూడా కాదు. మహాసముద్రంలో కాకిరెట్ అంటారు కదండి, అలాదనమాట.
సినిమా ఫీల్డ్కి రాకుండా హ్యాపీగా చదువుకొని చాలా భవిష్యత్తుకి ముందుకు వెళ్తే చాలా బాగుంటుంది. సినిమా ఇంట్రెస్ట్ ఉండొచ్చు, కాకపోతే అలాగే అంత కష్టం కాదండి. ముందుగా భవిష్యత్తును సరిదిద్దుకోవాలి. ఇదే నా సందేశం అండి. చదువుకున్న తర్వాత అప్పుడు సినిమా రంగమో లేకపోతే మీరు ఎంచుకున్న ఏ రంగంలోకి వెళ్దాం అనుకున్నారో అందులో సినిమా రంగం కూడా ఒకటి ఉంటే మంచిదే. అప్పుడు రండి. జీవితానికి ఒక దిశానిర్దేశాన్ని ఏర్పాటు చేసుకున్న తర్వాతే మీరు ఏ రంగంలోకి వెళ్ళినా మంచిదని మీ అభిప్రాయం. 100% కరెక్ట్ అండి. నేను చెప్పిన దాంట్లో మీరు రాజుగారు చాలా విషయాలు మీకు సంబంధించి మన సుప్రీం టీవీ ప్రేక్షకులకు మీరు పంచారు. చాలా థ్యాంక్ యూ సార్. మీరు భవిష్యత్తులో మరిన్ని మంచి సినిమాలు సీరియల్స్ చేసి అభిమానుల సంఖ్యని పెంచుకుంటూ తర్వాత ఇంకా మున్ముందుకు వెళ్ళడానికి ఏవైతే అవకాశాలు ఉంటాయో ప్రతి అవకాశం కూడా మిమ్మల్ని వెన్నుతట్టి ముందుకు తీసుకెళ్లాలని, మంచి పేరు ప్రఖ్యాతి, అలాగే ఇదే సినిమా రంగాన్ని నమ్ముకున్నారు కాబట్టి మీకు మంచి ఆర్థికమైన ప్రోత్సాహం కూడా రావాలని ఆశిస్తూ మన సుప్రీం టీవీ ప్రేక్షకుల తరపున అందరి తరపున మీకు థ్యాంక్ యూ సార్. ధన్యవాదాలు సార్. విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సార్.